ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఇక్కడ ఎందుకు స్థాపించాలనే దానికి ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకున్నాను ఈ సబ్జెక్టుని. మనకు కొన్ని డికేట్స్గా మనం హిస్టారికల్గా వెనక్కి వెళ్తే తమిళనాడు మొత్తం సౌత్ ఇండియాకు ఫిలింకు ఒక పుట్టినిల్లుగా ఉండేది. హిస్టారికల్గా మీరు కేరళ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇప్పుడు ఉండే తెలంగాణ తీసుకోండి, అన్ని ఫిలింలకు ఒక పుట్టినిల్లుగా ఫిలిమ్స్కు మద్రాసు డెవలప్ అయింది. ఇప్పుడు తమిళనాడు అనే మద్రాసు, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, మద్రాస్ సిటీ మేల్కొంది. దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం వారు, నాగిరెడ్డి, చక్రపాణి, చాలామంది ఉన్నారు. చాలామంది ఈ ఫిలిం పుట్టినిల్లుకు మన వాళ్ళు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించేదానికి ముందుకు వెళ్ళారు నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళందరూ. మరి వారందరూ తాడిపత్రి దాని నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంకా హిస్టారికల్గా వెళ్తే కళలు పోషించింది కృష్ణదేవరాయలు, రాయలసీమ ప్రాంతం వారు. మరి దురదృష్టవశాత్తు మనం ఎంతో వెనుకబడుతూ వచ్చాం. బళ్ళారిలో కూడా ఒక ఇది ఉండేది, కళలు ఏదండి, బళ్ళారి రాఘవులు, ఇంకోటి పేరు ఏదో ఉంది వాళ్ళది, ఆర్గనైజేషన్ పేరే ఫేమస్, బళ్ళారి రాఘవులు వీళ్ళంతా ఉండేవాళ్ళు. కళలకంతా పుట్టినిల్లు రాయలసీమ ప్రాంతం వారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు మనం పూర్తిగా వెనకబడిపోతున్నాం. ఇక ఇది గుంటగల్ నుంచి ఫైనాన్స్, రాయలసీమ వాళ్ళంతా ఫైనాన్స్ ప్రొద్దుటూరు, గుంటగాళ్ళు, ఇప్పటికీ ఫైనాన్స్లో మన వాళ్ళు డబ్బులంతా ఇచ్చే దాంట్లో మనమే ఉన్నాం. చాలా మటుకు ఫిలింలు, తెలుగు ఫిలింలు ఏమన్నా ఫైనాన్స్ చేస్తున్నారంటే ఇక్కడి నుంచే డబ్బులు పోతూ ఉంటాయి, ఈ ప్రాంతాన్ని నుంచే. మరి ఇన్ని హంగులు పెట్టుకొని ఇక్కడ ఫిలిమ్స్ అనేది ప్రొడక్షన్ లేదు మన ఆంధ్రాలో. ఏదో నామకావస్థ చేసి కొన్ని సినిమాలు సబ్సిడీస్ ఏదో కొద్దిగా తీసుకునే దానికి ముందుకు పోతుంటారు. మరి మీరు చూస్తే ఫేమస్ సినిమా మొన్న ఇటీవల బాహుబలి కూడా మన కొండల్లో తీసిండేది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే కొండల్లో తీసిండేది బాహుబలి. చాలా మటుకు అక్కడ కూడా ఫిలిం తీశారు. మరి కొండారెడ్డి బుర్జ్ అనేది కామన్, ఆ బొమ్మ కొండారెడ్డిని చూపుతారు, కొండారెడ్డి బుర్జ్ ఉందని చూపుతారు. కొండారెడ్డి ఇక్కడే వచ్చి షూట్ చేస్తారు, లేకపోతే బొమ్మ అన్నా పెట్టుకొని ముందుకు